ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రానికి మంచి మంచి కవిత్వాలు రాశారు మన వాళ్ళు. అవేంటో ఇప్పుడు విందాం. రాయిని ఆడదానిలా మార్చే శిల్పి మగవాడు, అయితే మగవాడిని రాయిగా మార్చే శిల్పి ఆడది. నీకు నేను అందమైన రూపాన్ని ఇస్తున్నా, కానీ నీకు నా రూపం నచ్చట్లేదు. మనం ఒకరికి రూపం తయారు చేస్తే తిరిగి మన రూపాన్ని తీయకుండా చేస్తాం. నేను ఆమెను ఎంతో కష్టపడి చక్కగా తీర్చిదిద్దాలనుకున్నా, అంతగా నన్ను మట్టి ముద్దలా మార్చి వెళ్ళిపోయింది. నా ఊహల్లో ఉన్న ఆమెకు నా ఉలితో ఊపిరి పోసింది. రూపాన్ని చెక్కగలిగానే కానీ మనసును ముద్రించకపోయినందుకే ఆమె ఉలితో మళ్ళీ నన్ను బండరాయిలా మార్చేసింది. రెండు మనసులు కలవడమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుని తమలోని లోపాన్ని సరిదిద్దుకుంటున్నారు. ఇది కదా ప్రేమ జంట అంటే. రాయిని చూసి దాన్ని అందమైన అమ్మాయిగా మార్చిన మగవాడు, అదే మగవాడిని ప్రేమ అనే పేరుతో మోసం చేసి రాయిగా మార్చే అమ్మాయి. తనను చెక్కిన శిల్పిని నేను, నన్ను అంతం చేసిన శిల్పి తను. బండరాయిని కూడా అందమైన అమ్మాయిగా మార్చగలవాడు ఒక అబ్బాయి, అదే ఒక మనిషిగా అబ్బాయిని రాయిగా మార్చగలడు ఒక అమ్మాయి. ఆడదాని అందాలను లోతుగా చూడాలని ఆశపడే కొద్దీ అది నీ మెడకు ఉల్తాడవుతుంది. మగువను మలచాలనుకునే మూర్ఖుడా, అది మనిషిని లేకుండా చేసిన గుర్తుపెట్టుకో. మనసున్న ఆడదాన్ని మలిచినవాడు మహానుభావుడు అవుతాడు, మనసు లేని ఆడదాన్ని చెక్కినవాడు పిచ్చివాడు అవుతాడు. రాయిని కరిగించే ప్రయత్నంలో నేనే ఓ రాయిగా మారిపోయాను. నిన్ను అందంగా చెక్కే శిల్పిని, కానీ నీ ప్రేమను పొందలేని రాయిని.